హలో, ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈ ప్రదర్శనలో మనం చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, అంతే సంక్లిష్టమైన మరియు ఎంతో చర్చనీయాంశమైన ఒక విశ్లేషణాత్మక ఫ్రేమ్వర్క్ గురించి తటస్థంగా పరిశీలిద్దాం. గత 150 సంవత్సరాలలో కేవలం ఒక ఆర్థిక విమర్శగా మొదలైన ఈ సిద్ధాంతం నెమ్మదిగా ఒక సాంస్కృతిక దృక్కోణంగా ఎలా పరిణామం చెందిందో ఈ ప్రయాణంలో మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ సిద్ధాంతం కాలానుగుణంగా ఎలా మారిందో చూసే ముందు దీని ప్రాథమిక నిర్వచనాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 19వ శతాబ్దం మధ్యలో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్ రూపొందించిన ఈ రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక సిద్ధాంతం ప్రధానంగా వర్గ పోరాటం, అలాగే పెట్టుబడిదారీ విధానంపై దృష్టి పెట్టింది. సమాజంలో ఆర్థిక దోపిడీ అసలు ఎలా జరుగుతోందనే దానిపై వారు ప్రారంభంలో తమ విశ్లేషణను కేంద్రీకరించారు. సరే, ఈ ప్రయాణాన్ని మనమొక స్పష్టమైన మ్యాప్ ద్వారా చూద్దాం. ముందుగా 19వ శతాబ్దంపు మూలాలను చూద్దాం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో జరిగిన గ్లోబల్ అడాప్టేషన్స్, మూడవదిగా సాంస్కృతిక మార్పు, మరియు చివరగా ఆధునిక ప్రపంచంలో దీని ఆవశ్యకతను విశ్లేషిద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మొదటి విభాగం క్లాసికల్ మార్క్సిజం అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద థియరీ. ఈ మొత్తం ఆలోచనా విధానానికి అసలు పునాది 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన అసలైన రచనల మీదే ఆధారపడి ఉంది. వారి ఆలోచనలే ఈ సిద్ధాంతానికి మూలస్తంభాలు. మార్క్స్ పరిష్కరించడానికి ప్రయత్నించిన ప్రాథమిక వైరుధ్యం ఇక్కడే ఉంది. పెట్టుబడిదారీ విధానాన్ని ఆయన ఒక దోపిడీ వ్యవస్థగా చూశారు. యజమానులు కేవలం లాభాల కోసం కార్మికుల శ్రమను వాడుకుంటారని, దానికి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి యాజమాన్యం మరియు వర్గరహిత సమాజం ఏర్పడాలని ఆయన ప్రతిపాదించారు. ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే చారిత్రక భౌతికవాదం, హిస్టారికల్ మెటీరియలిజం. ఇదొక పజిల్ లాంటిది. సమాజంలోని ఆర్థిక పునాది లేదా బేస్ అనేది రాజకీయాలు, చట్టం, మతం మరియు సంస్కృతి వంటి పై నిర్మాణాలను, సూపర్స్ట్రక్చర్ ఎలా రహస్యంగా శాసిస్తుందో ఇది వివరిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థే సమాజంలోని మిగతా అన్నిటినీ నడిపిస్తోందని మార్క్స్ వాదన. అంతేకాదు, సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదని, అనివార్యంగా ఈ స్పష్టమైన చారిత్రక దశలగుండా పురోగమిస్తుందని మార్క్స్ నమ్మారు. రెండు వ్యతిరేక వర్గాల మధ్య జరిగే నిరంతర సంఘర్షణే ఈ దశలు మారుతూ వెళ్లడానికి ప్రధాన చోదక శక్తిగా పనిచేస్తుందని ఆయన గట్టిగా భావించారు. రెండవ విభాగం గ్లోబల్ అడాప్టేషన్స్. ఈ సిద్ధాంతం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. 20వ శతాబ్దంలోకి వచ్చేసరికి పాశ్చాత్య దేశాల కోసం ఉద్దేశించిన ఈ ఆలోచనలు పూర్తిగా భిన్నమైన ప్రపంచ వాస్తవాలకు ఎలా అన్వయించబడ్డాయో మనం చూద్దాం. ఇక్కడ వ్లాదిమిర్ లెనిన్ చేసిన పని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆయన కేవలం ఫ్యాక్టరీ కార్మికుల కోసం ఉద్దేశించిన సిద్ధాంతాన్ని తీసుకుని దానిని పారిశ్రామికీకరణ లేని కేవలం భూస్వామ్య రష్యాకు అన్వయించారు. ఇది నిజంగా ఒక భారీ మార్పు. దీనికోసం సిద్ధాంతపరంగా ఆయన కొన్ని ప్రధాన సవరణలు చేయాల్సి వచ్చింది. రాజకీయమనేది ఆర్థిక వ్యవస్థ యొక్క కేంద్రీకృత రూపం అని లెనిన్ బలంగా నమ్మారు. విప్లవమనేది దానంతటా అదే సహజంగా వస్తుందని మార్క్స్ ఎదురుచూస్తే, లెనిన్ మాత్రం ఈ ఫ్రేమ్వర్క్ను ప్రాథమికంగా మార్చేశారు. అలా ఎదురుచూడకుండా ఒక బలమైన, కేంద్రీకృతమైన, మేధోపరమైన వాన్గార్డ్ పార్టీ విప్లవాన్ని ముందుకు నడిపించాలని ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేశారు. ఇది అసలు సిద్ధాంతం నుండి తీసుకున్న ఒక పెద్ద మలుపు. అదేవిధంగా చైనాలో మావో జెడాంగ్ ఈ ఫ్రేమ్వర్క్ను పూర్తిగా ఒక ఆసియా వ్యవసాయ సమాజానికి సరిపోయేలా మార్చుకున్నారు. ఇక్కడ పారిశ్రామిక కార్మికుల కంటే రైతుల ప్రాముఖ్యతను పెంచుతూ నమ్మశక్యం కాని స్థాయిలో చాలా ప్రాక్టికల్గా మరియు తరచుగా హింసాత్మకంగా ఈ సిద్ధాంతాన్ని ఆయన అమలు చేశారు. ఈ ముగ్గురు ఆలోచనాపరుల విధానాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ సిద్ధాంతం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా నిరంతరం తనను తాను ఎలా మార్చుకుంటూ వచ్చిందో మనకు అర్థమవుతోంది. ప్రతి ఒక్కరూ తమ స్థానిక వాతావరణానికి అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ వెళ్లారు. మూడవ విభాగం ద కల్చరల్ షిఫ్ట్. కాలం గడుస్తున్న కొద్దీ ఇక్కడే ఒక అనూహ్యమైన వాస్తవం తెరపైకొచ్చింది. పాశ్చాత్య దేశాలలో క్లాసికల్ మార్క్సిజం అంచనాలు నిజం కాకపోవడంతో నియో మార్క్సిజం అనే కొత్త సాంస్కృతిక మార్పు ఆవిర్భవించింది. మార్క్స్ ఊహించినట్లు పెట్టుబడిదారీ విధానం ఎందుకు కుప్పకూలలేదు? పైగా అది ఎందుకు మరింత బలంగా అభివృద్ధి చెందింది? ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం కనుగొనడానికే నియో మార్క్సిస్టులు తమ విశ్లేషణను కేవలం ఆర్థిక నియంత్రణ నుండి సామాజిక మరియు సాంస్కృతిక నియంత్రణ వైపు మళ్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆంటోనియో గ్రామ్స్కీ కల్చరల్ హెజ్మనీ అనే భావనను ప్రవేశపెట్టారు. పాలకవర్గం తమ భావజాలాన్ని ప్రజల రోజువారీ ఇంగితజ్ఞానంగా లేదా ఒక కామన్ సెన్స్లా అనిపించేలా చేస్తారని ఆయన వాదించారు. కేవలం డబ్బు ద్వారా మాత్రమే కాకుండా ఆలోచనలు మరియు నమ్మకాలపై నియంత్రణ సాధించడం ఇందులో ముఖ్యం. దీనికోసం విద్య మరియు మీడియా రంగాల్లో వార్ ఆఫ్ పొజిషన్ అనే నిరంతర సైద్ధాంతిక పోరాటం జరుగుతుందని ఆయన వివరించారు. ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ దీనిని మరింత విస్తరించింది. హర్బర్ట్ మార్క్యూస్ లాంటివారు సినిమాలు, టెలివిజన్ మరియు అడ్వర్టైజ్మెంట్లు ప్రజలను సంతోషంగా, పరధ్యానంలో ఉంచే ఆధునిక నియంత్రణ సాధనాలుగా ఎలా మారాయో వివరించారు. ఇవి ప్రజల్లో ఏమాత్రం అవసరం లేని తప్పుడు అవసరాలను, ఫాల్స్ నీడ్స్ను సృష్టించి స్వేచ్ఛ ఉందని ఒక భ్రమను కల్పిస్తాయని వారు విమర్శించారు. అందుకే ఈ కన్స్యూమర్ కల్చర్ను పూర్తిగా తిరస్కరించాలని, అంటే ఒక గ్రేట్ రిఫ్యూజల్ ను వారు ప్రతిపాదించారు.
4వ విభాగం కంటెంపరరీ రెలవెన్స్. ఇదంతా గతం అనుకుంటే పొరపాటే. 19వ శతాబ్దానికి చెందిన ఈ ఫ్రేమ్వర్క్ నేటి ఆధునిక ప్రపంచాన్ని విశ్లేషించడంలో ఇప్పటికీ ఎందుకు ఉపయోగపడుతుందో మనమిక్కడ ఆలోచించాలి. ఈ రోజుల్లో ఈ ఫ్రేమ్వర్కు ప్రధానంగా ఒక విశ్లేషణాత్మక లేదా రోగ నిర్ధారణ సాధనంగా పనిచేస్తోంది. పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమానతలు, గిగ్ ఎకానమీలోని ఇబ్బందులు, కేవలం లాభాల కోసం పర్యావరణాన్ని నాశనం చేయడం వంటి ఆధునిక సమస్యలతో పాటు కోర్ మరియు పెరిఫెరీ దేశాల మధ్య ఉన్న సంబంధాలను వివరించే వరల్డ్ సిస్టమ్స్ థియరీని అర్థం చేసుకోవడానికి కూడా దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. దీనిని ఒక లోతైన విమర్శగా చూసినా లేదా లోపభూయిష్టమైన వ్యవస్థగా పరిగణించినా నిరంతరం మార్పు చెందుతున్న ఈ సైద్ధాంతిక కటకం భవిష్యత్ తరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరి ఈ ఆర్థిక విధానాల పరిణామం మన భవిష్యత్తును ఇంకెలా మార్చబోతోందంటారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.